ఎంతటి పెద్దవారైనా ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనంగా వ్యవహరించాలని కోదండరాం అన్నారు. విద్యుత్ కమిషన్కు సమాధానం చెప్పకుండా కేసీఆర్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో విద్యుత్ విధానంలో చాలా అవకతవకలు జరిగాయంటున్న కోదండరాంతో మా అసోసియేట్ ఇన్పుటేటర్ నగేష్ ఫేస్ టు ఫేస్. కమిషన్ ముందు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం హాజరయ్యారు. ఏ విషయాలు ప్రస్తావించారు? కేసీఆర్ 12 పేజీల లేఖ రాశారు. ప్రస్తుతం కోదండరాం మనతో ఉన్నారు. కేసీఆర్ 12 పేజీల లేఖకు సంబంధించి డైరెక్ట్గా మీ నుంచి వచ్చే సమాధానం ఏంటి? డైరెక్ట్గా ఏంటంటే అన్నీ మభ్యపెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఎవ్వరు కూడా ఆమోదించొద్దు. వాస్తవం ఏంటంటే ఇలా రాష్ట్రం అంధకారంలో ఉంటే వెలుగు నింపే ప్రయత్నం చేసిన ఒక పెద్ద బాధ్యతని తినేసుకొని ఇంత సీరియస్గా నేను ఆ అవసరాన్ని తీర్చే ప్రయత్నం చేస్తే నా మీద బురద జల్లుతారా అని ఇలా ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే అన్నట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. ఈ కేసీఆర్ గారు వ్యవహరిస్తూ ఉన్నారు, గత ముఖ్యమంత్రి గారు. ఇది కరెక్ట్ కాదు. ఎంతటి పెద్దవాడైనా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజల పట్ల జవాబుదారీతనంతో పాలకులు వ్యవహరించాలి. ఆ జవాబుదారీతనంతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. గత్తెర చేసి గాయ చేసి ఎగ్గొడదామనే ఉపాయం చేస్తున్నాడు, కానీ అది నడవదు. సమాధానం చెప్పవలసిందే. మేము సూటిగా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అవసరం పేరు మీద ఏది చేస్తే అది చెల్లదు, నడవదు. మీరు తొందర అన్నారు, తొందరగా గడతామన్నారు, కానీ తొందరగా కాలేదు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ మీరు ఇప్పటి వరకు కూడా యాదాద్రి కాలేదు, భద్రాద్రి కాలేదు. అదేవిధంగా చాలా కీలకం ఏంటంటే, ఈ ఛత్తీస్గఢ్ది కూడా 2014 ఒప్పందం అయితే 17లో అమలైంది. 17 తర్వాత 3-4 ఏళ్ళకే మనం ఇది బాగాలేదని మనమే ఏకపక్షంగా ఆ దాన్ని మనం రద్దు చేసుకున్నాం. ఇవన్నీ కూడా అంత తొందరపాటుగా చేసి అన్ని తప్పులే. సబ్ క్రిటికల్ టెక్నాలజీ, ఆ ప్లాంట్ల లొకేషన్ తప్పు, మీరు ఎంచుకున్న నిర్మాణ పద్ధతులు తప్పు. బొగ్గు ఒక కాడు ఉంటే మనం ఇంకో కాడ తెచ్చి చేయటం అనేది తప్పు. ఇలా చాలా కీలకమైందంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అనేది కూడా సరిగ్గా లేదు. దాంట్లో కూడా మీరు చాలా ఎక్కువ ధర పెట్టి మనం కొనుక్కోవలసిన దుస్థితికి చేరుకున్నాం. ఇవన్నీ తప్పులు జరిగినాయి కాబట్టి వాటికి జవాబు చెప్పాలి. కేసీఆర్ చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తి. ఎన్నిసార్లు అంటే కోదండరాము ముందుకు అడిగేసి నష్టం జరుగుతుందన్న మీ వాదన ఎప్పుడు వినిపించలేదా? ఎందుకు వినిపించలేదు? మేము మొట్టమొదట ఈ విషయాలన్నీ చెప్పినాం. మేము వాస్తవానికి ఇదేదో తెలియక జరుగుతుందని టారిఫ్ రెగ్యులేటరీ కమిషన్ దగ్గరికి వెళ్ళినాం. టారిఫ్ రెగ్యులేటరీ కమిషన్ దగ్గరికి వెళ్ళి వాస్తవాలు చెప్పినాం. వాస్తవాలు చెప్పి వాళ్ళు ఎంక్వైరీ స్టార్ట్ చేసిండ్రు. తర్వాత దానికి సంబంధించిన విషయాలన్నీ మేము చెప్పినాం. ఈ విషయాలు వెలుగులోకి తెచ్చినందుకు జేఏసీ మీద దాడి మొదలుపెట్టిండ్రు. దాన్ని మేము భరించి నిలబడ్డాం. విద్యుత్తు విధానాలపైన ఒక వివరమైన పుస్తకం తెచ్చినాం. ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పేటువంటి లక్ష్యంతో చెయ్యని ప్రయత్నం లేదు. అన్ని రకాలుగా ప్రయత్నం చేసినాం, కానీ ప్రభుత్వం తన ఇష్టానుసారంగా వ్యవహరించింది, విచ్చలవిడిగా వ్యవహరించింది. తెలంగాణ పితగా కేసీఆర్ చెప్పుకుంటున్నాడు. మరి కేసీఆర్ పవర్ కమిషన్ ముందు హాజరవడాన్ని కోదండరాం స్వాగతిస్తాడా? తప్పకుండా రావాల్సిందే, వాస్తవాలు చెప్పవలసిందే. తప్పెందుకు, వెనుక ముందు ఎందుకు కావాలండి? అంటే 10 ఏళ్ళు కలిసి ఉద్యమం చేసిర్రు, 10 ఏళ్ళు మీకు సన్నిహితంగా ఉన్నారు. తప్పులు చేసిండని చెప్పి కేసీఆర్ మీరు డైరెక్ట్గా చెప్పగలుగుతారా? మోమాటం లేకుండా నేను చెప్తున్నా, తప్పు చేసిండు, సమాధానం చెప్పాలి, జవాబుదారీగా నిలవవలసిందే. ఇది నేను చెప్పదు. ఇన్ని వేల కోట్లు కేసీఆర్ కుటుంబానికి చెందినయా, లేదంటే చుట్టుపక్కల మంత్రులు తిన్నారంటారా? ఇంకా ఎవరు తిన్నారో కానీ మొత్తానికి లెక్క అయితే అట్లా ఉన్నాయండి, మాయమైపోయినాయి అనేది అయితే వాస్తవం. దానికి మరి ఎవరు బాధ్యులు? మీరు బాధ్యత వహించాలని చెప్పి మేము అంటున్నాం. అసలు కమిషన్నే విచారణార్హం కాదు, ఎల్ నరసింహారెడ్డి కమిషన్ పనికిరాదు అనేది కేసీఆర్ వాదన. పవర్ ఆల్రెడీ పిఆర్ఈసీ ఉంది, రెగ్యులేటర్ కమిషన్ ఉంది, ఈ కమిషన్ ఎందుకు పెట్టినట్టు అని ప్రశ్నిస్తున్నాడు. తాను చెప్పాల్సినటువంటి సమాధానం చెప్పవలసిందే కదా. కమిషన్కి అధికారం ఉందా లేదా ఇవన్నీ అడగాల్సిన అవసరమే ఉంది. మీరేం చెప్పానో చెప్పాలనే మేము డిమాండ్ చేస్తాం. తెలంగాణకు వెలుగులు నింపిన నేతగా తను చెప్పుకుంటున్నాడు. మరి వెలుగులు నింపాడా, చీకట్లకు తీసుకుపోయాడా? ఇప్పుడు డిస్కంలను వాటిని అయితే అప్పుల ఊబిలోకి నెట్టిండు కదా. తక్షణం ఏం లాభం జరిగిందో కానీ దీర్ఘకాలిక కోణం నుంచి చూసినప్పుడు తీవ్రమైన సమస్యలతోని ఇవాళ సుడిగుండంలోకి నెట్టిండు కదా విద్యుత్ రంగాన్ని మొత్తంగా. భవిష్యత్తులో విద్యుత్తు ఇవ్వలేని స్థితికి దాన్ని నెట్టిండు కదా. ఈ వాస్తవాలు ప్రజలకు తెలియాలి కదా, భవిష్యత్తులో ఇంకొకరు తప్పులు చేయకుండా ఉండాలంటే. అందుకనే నా దృష్టిలో ఈ ఎంక్వైరీ జరగవలసిందే, జవాబు చెప్పవలసిందే.
సో మొత్తానికి అయితే ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పవర్ కమిషన్ ముందు హాజరు కావాల్సిందని చెప్పి కారాఖండిగా కోదండరాం చెప్తున్న పరిస్థితి. సైనింగ్ ఆఫ్ విక్టీ.